లక్నో సూపర్ జైంట్స్ పై ముంబై ఇండియన్స్ సాధించిన రికార్డు విజయం ఆ జట్టు సత్తాను చాటింది. ముఖ్యంగా గాయం కారణంగా 5 మ్యాచ్ల విరామం తర్వాత బరిలోకి దిగిన రోహిత్ శర్మ తన అద్భుత బ్యాటింగ్తో వింటేజ్ ఆటను ప్రదర్శించాడు. 229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ ప్రారంభంలో నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. పవర్ ప్లే చివరి ఓవర్లో అవేష్ ఖాన్ను చిత్తు చేస్తూ 21 పరుగులు రాబట్టడం మ్యాచ్ను మలుపు తిప్పింది. మరోవైపు ర్యాన్ రికల్టన్ 32 బంతుల్లో 83 పరుగులతో విధ్వంసం సృష్టించగా ఈ జోడీ తొలి వికెట్కు 143 పరుగులు జోడించి ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద ఛేదనకు పునాది వేసింది. రోహిత్ అనుభవం, రికల్టన్ దూకుడు తోడవడంతో ముంబై విజయం నల్లేరుపై నడకలా సాగింది. రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలిని లక్నో కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల్లో ముంచెత్తారు. రోహిత్ ఆటను మేధో సంపన్నమైనదిగా అభివర్ణిస్తూ యువ ఆటగాడు రికల్టన్కు అండగా ఉంటూ స్ట్రైక్ రొటేట్ చేసిన తీరును కొనియాడారు. రికల్టన్ కూడా రోహిత్ యొక్క ప్రశాంతత, ఒత్తిడిని ఎదుర్కొనే విధానం నుండి తానెంతో నేర్చుకున్నానని పేర్కొన్నాడు. పవర్ ప్లే తర్వాత రోహిత్ తన స్ట్రైక్ రేట్ను 200కు పెంచి లక్నో బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. రోహిత్ అవుట్ అయ్యే సమయానికి మ్యాచ్ ముంబై వశం కాగా సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్ మిగిలిన పనిని పూర్తి చేశారు. ఈ విజయం ముంబై ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం జట్టుకు పెద్ద సానుకూల అంశంగా మారింది.